అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. వాళ్ళు వాలంటీర్లుగా విధులు తీసుకుంటారా లేదా? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 10,000 రూపాయలు ఇస్తూ విధులు కొనసాగిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడం, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం, ఇప్పటికే 3 కేబినెట్ సమావేశాలు జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈరోజు వాలంటీర్లంతా కూడా భిక్షాటన కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి వాలంటీర్లు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు భిక్షాటన చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ గారు మాకు జీవో లేదు అనేసి అన్నారు. జీవో లేనిది ఇన్ని సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిందా? జీవో లేనిది మాకు వాలంటీర్స్కి శాలరీస్ వేసారా? బట్ క్యాబినెట్లో వాలంటీర్ విషయం చర్చిస్తారు అని ఒక ఆశతో ఎదురు చూసాం, కానీ ఇప్పటిదాకా ఎక్కడ మా ఊసే లేదు. తర్వాత బడ్జెట్లో మా శాలరీ విషయం ప్రవేశపెడతారు అనుకున్నారు, అక్కడ కూడా మాకు నిరాశ ఎదురయ్యింది. వాలంటీర్ వ్యవస్థనే పట్టించుకోకుండా ఇలా చేస్తూ ఉంటే బాధతో ప్లస్ మాకు పూట గడవలేనట్లు మా పరిస్థితి అయిపోయినందుకు మేము ఇక్కడ భిక్షాటన చేయాల్సింది వచ్చింది. తర్వాత వచ్చేసి ఆడపిల్లలకు న్యాయం చేస్తాననేసి ఆ రోజు బహిరంగ సభల్లో 10,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తా అని ఇటువంటివన్నీ చెప్పి ఈరోజు మాకు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు సీఎం గారు. అందుకోసం మేము ఇక్కడ మౌన పోరాటానికి భిక్షాటనకు దిగామండి. అంటే మీరు వ్యవస్థలోనే లేరు, మీకు ఎలా వాలంటీర్లు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఎట్లా? లేదు సార్, వ్యవస్థలో లేకుంటే ఇన్ని రోజులు ఎందుకు వర్క్ చేయించారు? మాకు గవర్నమెంటే కదా, ఇందాక శాలరీలు ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా, ఇప్పుడు ఎందుకు జీవో లేదంటున్నారు? జీవో లేని శాలరీలు ఎట్లా ఇచ్చినారు? మా పరిస్థితి ఈరోజు ఏంటి? మేము 5 సంవత్సరాల నుంచి ఇంటింటికి తిరిగి సేవలు చేశాము. మా సేవలు చేసినంతలో ఏ ఉద్యోగస్తుడు కూడా మా సేవలు అంత సేవ చేయలేదు. మేము ఇంత సేవ చేసినా మమ్మల్ని ఎందుకు బహిష్కరిస్తున్నారు? మాలో లోపం ఏంటి? లేదంటే గవర్నమెంట్కి మా అంటే చిన్న చూపా? మేము అందుకనే రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇంకా మమ్మల్ని కూడా ఇంకా డ్యూటీలోకి తీసుకోకపోతే ఇంకా ఎక్కువ ధర్నాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎక్కువగా మేము ధర్నాలకి, బహిరంగ సభలకి ముందుకు పోతామని అనుకుంటున్నాం సార్. వ్యవస్థలో లేరు అని చెప్తున్నారు. మళ్ళీ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఇప్పుడే రావాలి అనేసి హోమ్ మినిస్టర్ ఎలా మాకు ఆర్డర్స్ ఇచ్చి మాతో పని చేయించుకున్నారు? అంటే అప్పుడు జీవో ఉందా? అప్పుడు మేము ఉన్నామా వ్యవస్థలో? చెప్పండి. అప్పుడు వ్యవస్థలో, ఇప్పుడు వ్యవస్థలో లేరు. అప్పుడు వ్యవస్థలో ఉన్నాము అంటే మీ అవసరాలకి మాకు వాడుకుంటారు, తర్వాత తీసి పడేస్తారు. వ్యవస్థలో లేరనేసి ఒక మాటతో మమ్మల్ని తీసేసి మమ్మల్ని అన్యాయం చేసేస్తారా? చెప్పండి. వ్యవస్థలో లేనప్పుడు చంద్రబాబు 10,000 ఇస్తానని ఎట్లా హామీ ఇచ్చాడు? వ్యవస్థలో లేననేసి ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు కదా, ఇంతకుముందు ఎలక్షన్స్ లో చెప్పినాడు. మళ్ళీ 10,000 ఇస్తానని ఎలా చెప్పినాడు? మరి వ్యవస్థలో లేని విజయవాడలో ఫ్లడ్స్ లో ఎలా తీసుకున్నారు? మమ్మల్ని పని ఎలా చేపించుకున్నారు? వ్యవస్థలో లేనని ఇప్పుడు వ్యవస్థ వచ్చిందా? ఇప్పుడు జీవో వచ్చిందా? ఇప్పుడు ఏ జీవో కావాలి మీకు? ఎన్ని జీవోస్ కావాలని? 6 జీవోలు రిలీజ్ అయినాయి. మళ్ళీ 6 జీవోలో మీకు చూడండి, ఇక్కడ 6 జీవోలు ఉన్నాయి. మళ్ళీ జీవోలో ఏవే కావాలి మీకు అంటే మీ అవసరాలకి ఇమీడియట్ గా కావాలని హోమ్ మినిస్టర్ కూడా చెప్తారు. లేదంటే అవసరం లేదని దాన్ని ఊసేస్తారనమాట. సార్, చంద్రబాబు సార్ మనకు ఎలక్షన్లో ఏం చెప్పినారు? కంపల్సరీ మేము గెలిచిన తర్వాత మీకు 10,000 చేస్తామన్నారు. మళ్ళీ ఏ ప్రూఫ్ పెట్టుకొని ఆయన చెప్పిన మాట అనే ఒక మాట చెప్పిన అంటే ప్రతిపక్షంలో ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు మీరు పక్షంలో వచ్చినప్పుడు మనకు చెప్పిన మాట నెరవేరాలి కదా సార్. ఎలక్షన్ ముందర ఒక మాట చెప్తారు, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాట చెప్తారా? అంటే ఎట్లా? జనాలు ఏమనుకుంటారు సార్? మీరు ఆఫీస్లో కూర్చొని, మీ సీఎం ఆఫీస్లో కూర్చొని చెప్పేది కాదు. జనాలు రాండి, జనాలు ఏం అడుగుతున్నారు? వాలంటీర్స్ కావాలన్నా వద్దా అని అడుగుతున్నారు. జనాలు వద్దని చెప్తే మేము ఎన్నిక వెళ్ళిపోతాము. మీరు కూర్చొని చెప్పేది కాదు సార్. న్యాయం చేయాలంటే ప్రతి ఒక్కరికి చేయాలా. మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఒక తండ్రిలాగా, మేము మీ పిల్లల్లాగా మమ్మల్ని మీరు మమ్మల్ని తీసుకోకుంటే ఎవరు చేస్తారు? మా బాధ ఎవరు వింటారు? మీరు కదా వినాల్సింది మా బాధ. మీరు దయచేసి చెప్తున్నాము, మేము ఇంతవరకు ఇక్కడ ఉన్నాము, దయచేసి మనకు మళ్ళీ విధుల్లో తీసుకొని మా వర్క్ మీరు చేయించుకోండి అని మీతో విజ్ఞప్తి చేస్తున్నాము. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది వాలంటీర్ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ఈరోజు రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి? రోజుకు స్టేట్మెంట్, ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు డిప్యూటీ సీఎం, ఇంకోవైపు హోంమంత్రి కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్? ఏం లేదు సార్, మేము గత 5 ఏళ్లుగా వాలంటరీ వ్యవస్థలో వర్క్ చేస్తూ ఉన్నాం సార్. ఈ ప్రభుత్వము కొత్తగా 6 నెలలు అయింది సార్ వచ్చి అధికారంలోకి. 6 నెలల అధికారంలో వచ్చినప్పటి నుంచి కనీసం వాలంటీర్లకి జీతభత్యాలు కానీ కనీసం వాళ్ళు ఉన్నారని కూడా గుర్తించడం లేదు అసలుకి. ఇంతకుముందు మళ్ళీ జీవో లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థకు ఒక జీవో లేదు, వాళ్ళని ఊక తీసుకున్నారని అంటున్నారు. మరి జీవో లేనిది
మమ్మల్ని సిఎఫ్ఎంఎస్ఐడి నెంబర్ క్రియేట్ అయింది. జీవో ఉంటేనే కదా సిఎస్ఎంఐడి క్రియేట్ అయ్యేది. ఆ జీవో లేకుంటే మాకు శాలరీస్ బిల్ ఎట్లా పెడుతున్నారు మంత్లీ. ఈవెన్ ఇప్పుడు కూడా మేము వర్క్లో ఉన్నామో లేదో కూడా తెలియదు, కానీ మాకు బిల్లు పెడుతున్నామని సెక్రటరీస్ అంటున్నారు. మళ్ళీ ఆ బిల్ ఏమో పైనుంచి గవర్నమెంట్లో అప్రూవల్ కావడం లేదు, ట్రెజరీలో అమౌంట్ లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకైతే తెలియదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 6 నెలల నుంచి వచ్చి కనీసం ఒక వాలంటరీ వ్యవస్థకి 5,000 జీతము ఇవ్వలేకపోతుంది. ఆయన ఏమన్నాడు ఎలక్షన్ల ముందు హామీ ఏమని ఇచ్చినాడు, నేను వాలంటరీ వ్యవస్థను తీసియను, నేను అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి ప్లస్ 10,000 ఇస్తాను అని మాట తీసుకున్నాడు ఆయన. ఉగాది రోజు పండగ రోజే చెప్పినాడు ఆయన. మరి ప్రభుత్వంలో వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మరి 1 నెల జీతం పాత జీతం కూడా వేయలేదు, కనీసం కొత్త జీతం కూడా జీవో లేదంటున్నారు. మీరు ఇప్పుడు తీయండి, కొత్త జీవో ప్రకారం రిక్వైరీ చేసుకోండి మమ్మల్ని. క్వాలిఫికేషన్ ప్రకారం అన్నారు, అట్లా కూడా అందరూ డిగ్రీలు చేసిన వాళ్ళే ఉన్నారు, 10th ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. కనీసం గవర్నమెంట్ కి 2,60,000 మంది ఉన్నారు. ఆ 2,60,000 మంది కళ్ళ కనబడతలేరు. అసలుకి ప్రభుత్వము గుర్తించలేకపోతుందా మమ్మల్ని? మీరు చెప్పండి, ఈరోజు వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా కన్ఫ్యూజన్ మీద స్టేట్మెంట్స్ ఎట్లా చూడాలి? ఎన్నికలకు ముందు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు మీరు ఆందోళన చెందొద్దు, మీకు న్యాయం చేస్తాం, న్యాయం చేయడమే కాదు 10,000 రూపాయలు మీకు జీతం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మాట ఏమైందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు వాలంటరీ వ్యవస్థలో లేదు, వాళ్ళకు జీవో లేవని చెప్పి చెప్తా ఉన్నారు. జీవో లేవాలంటే ఇక్కడ 33 జీవో నెంబర్ 33 ఎక్కడి నుంచి వచ్చింది, జీవో నెంబర్ 104 జీవోలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహిళ కూడా వైసీపీ ప్రభుత్వం ఎక్కడికెక్కడ నిర్బంధాలు విధిస్తూ ఉంది, అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది, ప్రజా ఉద్యమాలు నడుస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారే. మరి అధికారం చేపట్టిన తర్వాత మీరు చేస్తుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్ల ఆవేదన నిర్వహించాలని చెప్పేసి ఒక సదస్సు నిర్వహిస్తే వాలంటీర్లను పోలీసులను అడ్డు పెట్టుకొని 41 నోటీసులు ఇవ్వడం, లేదంటే అక్రమంగా అరెస్టులు చేయడం ఎలాంటిదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి నాయకునికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఒడ్డు చేరేంత వరకు బోటు మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా ఉంటే మాత్రం వాలంటీర్గా చూస్తూ ఊరుకోము. 9వ తేదీన మీరు చేసిన దానికి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి వాలంటీర్లకు అందరికీ. మీరు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానాలు చేసి వారికి పెండింగ్ జీతాలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసినటువంటి వారిని కూడా యుద్ధ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకొని వారి పెండింగ్ జీతాలు మొత్తం చెల్లించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికే నిర్మాణ పరంగా వాలంటీర్లను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈరోజు శాంతియుతంగా కళ్ళకు గంతలు కట్టుకొని తెలియజేస్తూ ఉన్నాం. మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్ వాలంటరీ వ్యవస్థని లేదు అన్నారు, కానీ ఆ వాలంటరీ వ్యవస్థ లేకనే మనం విజయవాడలో వాలంటీర్లని ఉపయోగించారా సార్? పూర్తిగా మీకు ఏం కావాలి? మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాతో పాటు మా అందరికీ 2,60,000 మంది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలి. ఏమి ఆడవాళ్ళు వచ్చేసి ముఖ్యంగా వాలంటీర్లుగా చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నారు సార్. వాళ్ళకి అది ఆర్థికంగా కానీ ఉద్యోగ భద్రత పరంగా కానీ వాళ్ళకు భద్రత కల్పించాలి. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించారు, 2 లక్షల మందిని విధుల్లోకి తీసుకోవాలి, పెండింగ్లో ఉన్నటువంటి శాలరీస్ ఇవ్వాలని వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించాలి, లేని పక్షంలో రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామంటున్నారు ఏవైఎఫ్ నాయకులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.